జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, మరి మనకి రాకూడనటువంటివి, అవసరం లేనటువంటి సందేహాలు వస్తున్నాయి. ఏంటండి అలా అంటున్నారు అడిగితే నేను చెప్పలేను కానమ్మా, ఇంట్లో నిత్యం పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అది అసలు ప్రశ్నే సరైనది కాదు. పూజ లేనటువంటి ఇల్లు అంటే, దీపారాధన లేనటువంటి ఇల్లు శ్మశానముతో సమానం అని మన పెద్దలు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. చూడండి, ఎక్కడైనా ఇంట్లో చెడు అంటే ఎవరైనా సరే మన కాలాన్ని అధిగమిస్తే అంటే కాలం చేశారు అని అంటారు చూసారా, అలాంటి సమయాల్లో తప్ప ప్రతి ఇంట్లోని కూడా నిత్య దీపారాధన పూజ అంటే భయపడుతున్నారు. కాబట్టి నిత్య దీపారాధన జరగాల్సిందే. అలా అయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందిట. దీపము అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని బయటికి తోసి మనకి జ్ఞానాన్ని కలిగించేది అని అర్థం. పూజ అంటారా, కేశవనామములు లేదా అష్టోత్తర నామములు, ఇంకా మాకు సమయం ఉన్నదండి అని అనేటువంటి వాళ్ళు సహస్రనామములు కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజలు అందరూ కూడా కాలముతో సరిగా కాదండోయ్, కాలం కన్నా మించి పరుగులెడుతున్నాం. కాబట్టి నిద్ర లేవగానే మనం తినడం మానేయట్లేదు, అలాగే షాపింగ్లకు వెళ్ళడం మానేయట్లేదు, రకరకాలైనటువంటి వస్తువులను కొనుక్కోవడం మానేయట్లేదు. ప్రతి దానికి టీవీ సీరియల్స్కి కూడా మనం సమయాన్ని కేటాయిస్తున్నాం కదా. మరి నిత్య దీపారాధన విషయంలో చేయవచ్చా అనే సందేహం దేనికమ్మా? ప్రతి నిత్యము కూడా స్త్రీ పురుషులు ఎవరో ఒకరు, భార్యాభర్తలు ఇరువురిలో భర్త దీపారాధన చేస్తే చాలా శ్రేష్టం. లేని పక్షంలో స్త్రీ నిత్య దీపారాధన చేసుకోవాలి. అయితే ప్రకృతి ధర్మం మనకి ఒక 5 రోజులు కేటాయించాడు కదా భగవంతుడు. ఆ 5 రోజులు మినహాయించి మిగతా రోజుల్లో భగవద్ ఆరాధన చేసుకోవాలి. దాన్నే దీపారాధన అని మనం సింపుల్గా చెప్పుకుంటున్నాం. ప్రతిరోజు కూడా చాలామంది ఇళ్లలో గమనించి చూడండి, 2 పూటలా కూడా దీపం పెడతారు. ఉదయాన్నే పెట్టేది, మళ్ళీ సాయంత్రం సంధ్యాదీపం అని కూడా పెడతారు. అయితే మనకి తీరిక అంటే సమయము లేదు కాబట్టి కనీసం ఒక పూట అయినా సరే దీపారాధన చేసుకునే అలవాటును స్త్రీలందరూ కూడా చేసుకోండి. జయ శ్రీమన్నారాయణ.